గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం బాలేదని ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో వార్తలు వెలిశాయి. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలో కొడాలి నానికి ఆరోగ్యం బాలేదని, ఆయనకు ఆపరేషన్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఫలితాలు చూడకుండానే ఆసుపత్రిలో చేరడంపై టీడీపీ శ్రేణులు కొడాలి నానిపై పోస్టులు షేర్ చేశారు. అయితే ఇదంతా ప్రచారమే అని కొడాలి నాని తేల్చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు ఓ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తన నివాసంలో సోఫాలో కూర్చొని సెల్ ఫోన్ చూస్తూ ఉన్న వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఆరోగ్యంగా శుభ్రంగా సోఫాలో కూర్చొని సేద తీరుతూ కనిపించడం జరిగింది. దీంతో తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లకు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవడం జరిగింది. 2 సార్లు టీడీపీ, మరో 2 సార్లు వైసీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. మరోసారి గెలిచి గుడివాడలో తన పట్టు నిలుపుకోవాలని కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలను కొడాలి నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొని అన్ని వర్గాల ప్రజలను పలకరించారు. టీడీపీ నుండి వెనిగండ్ల రాము పోటీ చేయడం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరి గుడివాడ ప్రజలు ఎవరికి పట్టం కడతాలో చూడాలి. హలో పీపుల్, నేను మీ సంజు అఫీషియల్. సో మనం వచ్చేసి ఎస్ఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేసుకుందాం, మరికొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉందాం.